ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. నందినగర్లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన సిట్ అధికారులు కేసీఆర్ పీఏకు సిఆర్పీసీ 160 కింద నోటీసులు ఇచ్చారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ ను సిట్ అధికారులు విచారించనున్నారు. కేసీఆర్ వయసు దృష్ట్యా పోలీస్ స్టేషన్ కు రావాల్సిన అవసరం లేదని నోటీసులో సిట్ అధికారులు పేర్కొన్నారు. రావాలనుకుంటే పోలీస్ స్టేషన్ కు రావచ్చు, లేదంటే మీరు సూచించిన చోటే విచారణ జరుపుతామన్నారు. హైదరాబాద్ పరిధిలో కేసీఆర్ నిర్ణయించిన చోటే విచారణ జరుపుతామన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. ఎస్ దీపిక, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర దుమారా రేపుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ అధికారులు 160 సిఆర్పిసి నోటీసులు జారీ చేయడం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతుంది. ప్రస్తుతం దీనిపై బీఆర్ఎస్ నేతలు మాత్రము తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి బీఆర్ఎస్ అధినేతకు ఈ రకంగా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే నోటీసులు ఇచ్చారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే అటు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఆ తర్వాత ప్రస్తుతం సిఆర్పిసి 160 సిఆర్పిసి ప్రకారం రేపు మధ్యాహ్నం 3 గంటలకు సిట్ అధికారుల ముందు హాజరు కావాలి. దానికి సంబంధించినటువంటి కొంత ఫెసిలిటీస్ని, అంటే మీరు విచారణకు వచ్చినా సరే లేదా మీరు ఎక్కడైనా అంటే సిట్ పరిధిలో ఎక్కడికి పిలిచిన విచారణకు తాము వచ్చి విచారిస్తాము, ప్లేస్ మీరే చెప్పాలి, అది సిట్ అధికారులకు ముందస్తుగానే ప్లేస్ని డిసైడ్ చేయాలి. ఒకవేళ పోలీస్ స్టేషన్కి వచ్చినా కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ కూడా ఆ సిట్ అధికారులు ఆ నోటీస్ కాపీలో 160 సిఆర్పిసి నోటీస్ కాపీలో చాలా స్పష్టంగా సిట్ అధికారులు పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఏసీపీ వెంకటగిరి సిట్ అధికారి చీఫ్గా ఉన్న ఏఈఓ ఆఫీసర్గా ఉన్నటువంటి వెంకటగిరి ఈ యొక్క నోటీస్ కాపీని నందినగర్లో ఉన్నటువంటి తన పిఏకు ఈ నోటీసులు అందించడం జరిగింది. ప్రస్తుతం ఫామ్ హౌస్లో ఉన్నటువంటి కేసీఆర్ రేపు ఉదయం మరి వస్తారా లేదా మరికొంత సమయం కావాలని కోరుతారా, ఎందుకంటే ఇప్పటికే ఈ నోటీసులకు సంబంధించిన వాటిపై లీగల్ ఒపీనియన్ కూడా తీసుకున్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత మరి విచారణకు హాజరు కావాలా, ఒకవేళ విచారణకు హాజరైతే బీఆర్ఎస్ భవన్కి రావాలా లేదా నందినగర్ నివాసానికి రావాలా లేదా ఫామ్ హౌస్కి రావాలా అన్న దానిపై కూడా క్లారిటీ మధ్యాహ్నం వరకు ఇచ్చే అవకాశం ఉంది. రేపు మార్నింగ్ వరకు పోలీస్ సిట్ అధికారులకు ఎక్కడ విచారిస్తారు, ఎక్కడికి రావాలి, మీరే వస్తారా లేదా అన్నది ఒక స్పష్టత అయితే ఇవ్వాలని ఆ నోటీస్ కాపీలో చాలా స్పష్టంగా సిట్ అధికారులు పేర్కొన్న పరిస్థితి. అయితే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అనేది 3 లేయర్ల ప్రకారం జరుగుతుంది. ఒకటి డిజిగ్నేటెడ్ అథారిటీతో పాటు మరోవైపు కాంపిటెంట్ అథారిటీ, మరోవైపు రివ్యూ కమిటీ. ఇందులో డిజిగ్నేటెడ్ అథారిటీలో చీఫ్ సెక్రటరీ కావచ్చు, అదేవిధంగా ఎస్ఐబి చీఫ్ అధికారులు ఉంటారు, సిఎస్ఎల్ అధికారులు ఉంటారు, ఇంటెలిజెన్స్ చీఫ్ అధికారులు ఉంటారు. అంటే ఇదంతా కూడా డిసిగ్నేటెడ్ సంబంధించిన అథారిటీ సభ్యులు. ఇందులో కాంపిటెంట్ అథారిటీలో లా సెక్రటరీ ఉంటారు, మరోవైపు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు. దీనికి సంబంధించిన విషయాలు మొత్తం కూడా వారు చూసుకుంటారు. మరోవైపు రివ్యూ కమిటీలో మరోవైపు చీఫ్ సెక్రటరీతో పాటు మరోవైపు ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీతో పాటు డీజీపీ వీరందరూ ఉంటారు. ఒకవేళ డిసిగ్నేటెడ్ అథారిటీలో మొత్తం ఒకవేళ ఎమర్జెన్సీ డిసిజన్ తీసుకోవాలంటే డిసిగ్నేటెడ్ అథారిటీలో ఎస్ఐబి చీఫ్ నిర్ణయం తీసుకోవాల్సిన ఉంటుంది. ఇదంతా కూడా బ్యూరోక్రాట్స్ అదేవిధంగా అధికారులు చూసుకున్నటువంటి విషయాలు. కానీ ఇందులో పొలిటికల్ ప్రమేయం లేకుండా, పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా తమకు నోటీసులు ఏ విధంగా జారీ చేస్తారనేది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. బట్టి దీనికి సంబంధించిన విషయంలో ఇదంతా కూడా కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే తనకు నోటీసులు విచారణ పేరుతో కాలయాపన చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను బొగ్గు కుంభకోణం ఒడిశా నైనికోల్ సంబంధించినటువంటి టెండర్ల విషయంలో లేవనెత్తినటువంటి అంశాలు మొత్తం కూడా డైవర్ట్ కావడం కోసమే హరీష్ రావుకు నోటీసులు జారీ చేశారని, ఆ తర్వాత మళ్ళీ కేటీఆర్ కు నోటీసులు జారీ చేశారు, ఆ తర్వాత సంతోష్ రావుకు నోటీసులు జారీ చేశారు, ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నోటీసులు కూడా జారీ చేశారు. ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే నోటీసులు జారీ చేస్తున్నది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి ప్రధాన వర్షన్. కాబట్టి ఇందుకు సంబంధించిన విషయంలో మరి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఎందుకంటే దాదాపు 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు, అదేవిధంగా చాలా మంది అధికారులు పనిచేశారు. అధికారుల ప్రమేయం లేనిదే ముఖ్యమంత్రి ప్రమేయం ఉందని వారు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి నిజంగా ముఖ్యమంత్రి ప్రమేయం ఇందులో ఉంటుందా, నిజంగా ఉండదా, ఒకవేళ ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వగలడా
దానిపై కూడా పూర్తిగా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఈ కేసులో చాలామందిని అరెస్ట్ చేశారు. దాదాపు ఈ కేసులో తిరుపతన్న, భుజంగరావు, అదేవిధంగా రాధాకిషన్ రావు కావచ్చు, ప్రణీత్ రావు కావచ్చు, నలుగురు అధికారులతో పాటు ఒక ఛానల్ ఎండీని కూడా అరెస్ట్ చేశారు. ఈ తర్వాత ఎస్ఐబి చీఫ్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావుని అమెరికా నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి సుప్రీంకోర్టు, దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అతన్ని కూడా విచారించారు. అతని యొక్క స్టేట్మెంట్ కూడా నమోదుకున్నారు. వీరితో పాటు బాధితులు తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని వచ్చినటువంటి బాధితుల ఫోన్లను కూడా ఇప్పటికే గుర్తించారు. అందులో చాలా ఫోన్ నెంబర్లు ఉన్నటువంటి చాలామంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కీలక నేతలు, అటు అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు కావచ్చు, బీజేపీ పార్టీలో ఉన్నటువంటి నేతలు కావచ్చు, మరోవైపు కొంతమంది జర్నలిస్టు నేతలను కూడా ఇప్పటికే సిట్ అధికారులు విచారించి ఇందులో మనం చూడొచ్చు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ని కూడా సుదీర్ఘంగా విచారించి అతని యొక్క స్టేట్మెంట్ కూడా ఇప్పటికే సిట్ అధికారులు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ మనం చూడొచ్చు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ స్టేట్మెంట్ కూడా ఇప్పటికే సిట్ అధికారులు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇటీవల కాలంలో అరెస్ట్ అయినటువంటి నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్తో పాటు ఈ యొక్క ఛానల్ ఎండి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని బేస్ చేసుకొని ఇటీవల కాలంలో 160 సిఆర్పిసి అటు మాజీ మంత్రి హరీష్ రావుకు విచారించారు. 7 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. ఆ తర్వాత కేటీఆర్ని విచారించారు. 7:30 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. ఆ తర్వాత అటు సంతోష్ రావుకు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10:30 వరకు అతన్ని విచారించారు. అతని స్టేట్మెంట్ కూడా నమోదు. ఇప్పుడు కేసీఆర్ అంటే మాజీ ముఖ్యమంత్రి, 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక వ్యక్తికి ఇప్పుడు సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇప్పటికే చాలా మంది ప్రెస్ మీట్ పెట్టి మరీ దీన్ని ఖండిస్తున్న పరిస్థితి. అయితే ప్రమేయం రాజకీయ నేతల ప్రమేయం ఉండదని చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు రాజకీయ నేతలు ఒక ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి అధినేతకు ఏ రకంగా నోటీసులు ఎందుకు జారీ చేస్తారు, ఏ రకంగా వీరు జారీ చేస్తారనేది పెద్ద ఎత్తున విమర్శలు అయితే తలెత్తున్నాయి. ఎందుకంటే ఇదంతా కూడా కాంపిటెంట్ అథారిటీ చూసుకుంటుంది, డిసిప్లినరీ అథారిటీ చూసుకుంటుంది, రివ్యూ కమిటీ చూసుకుంటుంది. ఈ రివ్యూ కమిటీ, డిసిప్లినరీ అథారిటీ, కాంపిటెంట్ అథారిటీ ఉన్నటువంటి సభ్యులు ఈ రాజకీయ నాయకులకు ప్రమేయం ఎందుకు ఉంటుందనేటువంటి బాధ బలంగా వినపడుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి విషయంలో మరి ఈ కోర్టు అదే ఈ రకంగా ముందుకు వెళ్తారు బీఆర్ఎస్ నేతలు. మరి నిజంగా రేపు విచారణకు హాజరవుతారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు హాజరవుతామని చెప్పిన నేపథ్యంలో మరి ప్లేస్ అంటే 65 సంవత్సరాల దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ కి సిట్ అధికారులు సూచనలు ఇచ్చిన నేపథ్యంలో ఆ సూచనల మేరకు ఎక్కడ పిలిచినా మేము వస్తాము, అంటే సిటీ పరిధిలో, అంటే 6 కమిషనరేట్ పరిధిలో, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎక్కడికి పిలిచినా మేము వచ్చి మీ స్టేట్మెంట్ నమోదు చేస్తున్నాం, లేదా మీరు పోలీస్ స్టేషన్ కి వచ్చినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని ఇప్పటికే అటు సిట్ అధికారులు ఇచ్చిన నోటీసులు చాలా స్పష్టంగా 160 సిఆర్పిసి నోటీసులు చాలా స్పష్టంగా పేర్కొన్న నేపథ్యంలో మరి రేపు విచారణకు కేసీఆర్ హాజరవుతారా, లేదా ఒకవేళ హాజరవుతే రేపు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు ఆందోళన కూడా పిలుపునిచ్చినట్టు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని పోలీసులు మరి ఏ రకంగా ముందుకు వెళ్తారు, ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకువెళ్తారో అతను విచారిస్తారా, లేదా విచారణ సమయంలో మరి ఎలాంటి అల్లర్లు కూడా జరగకుండా శాంతి భద్రత విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారని కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొంత ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించిన విషయంలో ఇప్పటివరకైతే బీఆర్ఎస్ అధినేత దగ్గర నుంచి కూడా ఎలాంటి సమాచారం కూడా రాదు. ఇప్పటివరకైతే అందినటువంటి సిట్ నోటీసులు 160 సిఆర్పిసి నోటీసులు సంబంధించిన విషయంలో హరీష్ రావు స్పందించారు, మరోవైపు కేటీఆర్ స్పందించారు. ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధక చర్యలో భాగంగానే తమ అధినేతకు, తమ న్యాయకులకు ఈ రకంగా వేధింపులు గురి చేస్తూ ఈ రకంగా నోటీసులు ఇవ్వడం ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధక చర్యలో భాగమంటూ కూడా బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్న పరిస్థితి. మరి చూడాలి రేపు విచారణకు వస్తారా లేదా అనే దానికి కూడా మరి శాస్త్రంలోనే పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. దీంతో రైట్ సునీల్, థ్యాంక్ యూ.